స్వాగతం. నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండల కేంద్రంలో క్రీడలు నిర్వహించడానికి క్రీడా ప్రాంగణం లేదు. యువకులు ఆడుకోవడానికి అంగడి బజార్ను ఆటలు వినియోగిస్తున్నారు. అధికారులు గాని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మండల కేంద్రానికి ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని యువకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ఆడడానికి ప్రైవేట్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే యువత ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ బంద్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్ లేకుండా ఉన్నది. ఇది చూస్తున్నాం మనం. ఇక్కడ ఇది అంగడి బజార్. ఈ అంగడి బజార్లో యువత ఆదివారం కానీ స్కూల్ బంద్ ఉన్నప్పుడు కానీ ఇక్కడనే వచ్చి క్రికెట్ వాలీబాల్ ఆడుతుంటారు. కానీ గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరికొకటి మంజూరు చేసింది. కానీ ఇక్కడైతే మాత్రం ఎక్కడ కనబడుతుంది. ఈ సిరికొండ మండల హెడ్ క్వార్టర్ అయి ఉండి ఇక్కడ ఒక గ్రౌండ్ కూడా లేదు. మనకు గ్రౌండ్ కావాలని చెప్పేసి యువత కోరుకుంటున్నారు. దీన్ని అధికారులు కానీ మరియు ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ దీన్ని ఈ సిరికొండ మండల్లో ఒక క్రీడా ఆటల స్థలం ప్రకటించాలని, ఇటు మండల హెడ్ క్వార్టర్ అయి ఉండి ఇక్కడ సీఎం కప్ కానీ మండల స్థాయి క్రీడలు కానీ ఇక్కడ నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ ఆడుకోవడానికి మాత్రం ఆట స్థలం లేదు. ప్రైవేటు స్కూళ్లను సంప్రదిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ యొక్క సత్యశోధక్ కానీ ఇక్కడ ఉన్న తర్వాత ఇంకోటి ప్రైవేట్ స్కూల్ కానీ దానికి అక్కడనే ఆటలు ఆడుతున్నారు. కానీ మనకు ఆడుకుందామంటే విద్యార్థులకు ఇక్కడ ఎక్కడ గ్రౌండ్ లేదు. ఈ మండల స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు, సీఎం కప్ నిర్వహిస్తున్నారు, ఎక్కడ లేదు. అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ దీనిపై దృష్టి ఉంచి ఈ సిరికొండ మండలానికి ఒక ఆట స్థలం ఏర్పాటు చేయాలని సిరికొండ యువత కోరుకుంటున్నారు. T9 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ నిజామాబాద్ ఎం రాజేశ్వర్. గ్రామానికి ఆట స్థలం కావాలి. యువతకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. బజార్లో ఆడుకుంటున్నాం. అధికారులు సిరికొండ గ్రామానికి ఆట స్థలం మంజూరు చేయాలి అని అతడి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.